మేఘాలన్నింటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే. కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. నదీ నదములు, సరస్సులు, బావులు, ఊటబావులు, కాలువలు వగైరా. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకంతటికి పవిత్రత ఆ గోదావరి నదీ గర్భం వల్ల మాత్రమే. అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టతంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడ నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా, అనగా కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు.